సియోను గీతములు పెద్ద పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 42. సర్వోన్నతుని చాటున నివసించేవాడే అనే పాట పాడుకుంటాను. సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే, సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇది. సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇది. రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. ఆయనే నా ఆశ్రయము, ఆ కోటయు దుర్గమును. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు దుర్గమును. ఆయన సత్యము నా కేడెమును, నే నమ్ముకొను దేవుడు. ఆయన సత్యము నా కేడెమును, నే నమ్ముకొను దేవుడు. తన రెక్కల కింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల కింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. పగటి బాణముకైనా రాత్రి భయమునకైనా, పగటి బాణముకైనా రాత్రి భయమునకైనా, చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను. చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. 10,000 కుడి ప్రక్కన కూలినను, 10,000 కుడి ప్రక్కన కూలినను. దయచూపు దేవుడు నీకుండా అపాయము రాదు. దయచూపు దేవుడు నీకుండా అపాయము రాదు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం. నీ ప్రభువాశ్రయమే
యెహోవా నివాసం అపాయము తెగులు నీ గుడారం సమీపించవు. అపాయము తెగులు నీ గుడారము సమీపించవు. తన రెక్కల కింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. నీదు మార్గంబులలో నిన్ను దూతలు కాయును. నీదు మార్గంబులలో నిన్ను దూతలు కాయును. పాదములకు రాయి తగులకుండా నిన్నెత్తుకొందురు. పాదములకు రాయి తగులకుండా నిన్నెత్తుకొందురు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. కోదమా సింహములా నాగు పాముల నడచెదవు. కోదమా సింహములా నాగు పాముల నడచెదవు. అతడు నా నామము నెరిగేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగేను అతని తప్పించెదను. తన రెక్కల కింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల కింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. అతడు నన్ను ప్రేమించెను నామమున మొరపెట్టెను. అతడు నన్ను ప్రేమించెను నామమున మొరపెట్టెను. అతని విడిపించి ఘనపరతున్ అతనికి ఉత్తరమిత్తున్. అతని విడిపించి ఘనపరతున్ అతనికి ఉత్తరమిత్తున్. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. ఈ ఉదయకాలము ప్రభువును మనము స్తుతించినట్లుగా దేవుని వాక్యంలో నుండి ప్రభు మనతో మాట్లాడినట్టుగా ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ, సత్యస్వరూపమైన మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అనే నామములు కలిగి ఉన్న మా గొప్ప దేవ, మా ప్రభువును ప్రియరక్షకుడును క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ నామమును హెచ్చించి ఆరాధించి పూజిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలము మీ వాక్యం వినుట కొరకాయి
మీ సన్నిధిలోనికి వచ్చుటకు మాకు అనుగ్రహించుచున్న ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయమును మా కొరకై దీవించి ఆశీర్వదించి మీ వాక్యంలోని సంగతులను గ్రహించినట్లుగా కావలసిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఈ యంత్ర శబ్దముల ద్వారా, వీడియో రికార్డింగ్ లైవ్ ద్వారా మీ ప్రజలతో మీరే మాట్లాడి ఆరాధన కొరకై మీరు సిద్ధపరచమని, మీ వాక్యము ద్వారా ఆదరించి తృప్తిపరచి పోషించమని, అంధకార శక్తులన్నింటినీ విశ్వాసము ద్వారా యేసు ప్రభు నామములో బంధిస్తూ మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలము దేవుని వాక్యంలో నుండి ఒక భాగమును మనం చదువుకుంటాం. ఆరాధన కొరకై ప్రభువును మనము స్తుతించి ఆరాధించినట్లుగా దేవుని వాక్యంలో నుండి 107వ కీర్తన మొదటి 8 వచనములను మనము చదువుకుంటాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిలెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుడు ఈ వాక్య భాగమును, పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలము ప్రభువును ఆరాధించుట కొరకై మనమందరము చేరి ఉంటున్నాం. ఈ ప్రత్యేకమైన వాక్య భాగము 107వ కీర్తన దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల విషయంలో దేవుడు ఎలాగూ సహాయం చేశాడు అన్న సంగతిని వివరిస్తున్న కీర్తనగా మనము గమనించవచ్చు. కాబట్టి కీర్తన 107వ కీర్తన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వారు బబులోను చెరలో నుండి, బబులోను చెర, ఆ చెరలో నుండి వారు విడిపించబడుతున్న ఆ సందర్భంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ప్రభువు నుండి విడుదల పొందిన వారుగా, విమోచనము పొందిన వారుగా ఈ కీర్తన ఆ అనుభవపూర్వకముగా వ్రాయబడిన కీర్తనగా మనకు కనబడుతుంది. 3 ప్రాముఖ్యమైన కీర్తనలు మనం చూస్తాం. 105వ కీర్తన, ఆ తర్వాత 106వ కీర్తన, ఆ తర్వాత 107వ కీర్తన. 105వ కీర్తన ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొందిన సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. 105వ కీర్తన. 106వ కీర్తన దేవుని యొక్క దీర్ఘశాంతముతో కూడిన దేవుని జాగ్రత్త తన ప్రజలైన ఇశ్రాయేలీయుల విషయంలో ఎలాగూ ఉందో మనకు అర్థమవుతుంది. 106వ కీర్తన ఆ సందర్భాన్ని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనం చదువుతున్న వాక్య భాగం 107వ కీర్తన. ఈ 107వ కీర్తన ప్రత్యేకముగా ఇశ్రాయేలీయులైన తన ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. 105వ కీర్తన ఐగుప్తులో నుండి విడుదల. ఇప్పుడు 107వ కీర్తన బబులోను చెరలో నుండి వారు విడిపించబడిన ఆ సందర్భమును వారు జ్ఞాపకం చేసుకుంటూ వ్రాయబడిన కీర్తనగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ 107వ కీర్తన మొత్తము అంతా కూడా మనము 4 భాగాలుగా విభజించవచ్చు.
4 భాగాలుగా మనము విభజించి ఈ కీర్తనను ధ్యానం చేయవచ్చు. ఒకవేళ ఈ 4 భాగాలలో కూడా 4 ప్రాముఖ్యమైన మాటలు మనము ఆధారంగా చేసుకొని ఈ 4 భాగాలను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి విషయం, ఇశ్రాయేలీయులు వారి జీవితంలో వారు కలిగిన సమస్య, దేర్ ప్రాబ్లం, వారి సమస్య. ఈ కీర్తనలో ప్రతి భాగములో కూడా వారి సమస్య ఏమిటో చెప్పబడింది. రెండవది, ఆ ప్రతి సమస్యలో వారు చేసిన ప్రార్థన, దేర్ ప్రేయర్. దే హ్యాడ్ ఏ ప్రాబ్లం, వారికి సమస్య ఉంది, అదే సమయంలో వారు ప్రార్థించారు. దే ప్రేడ్ అంటు దేర్ గాడ్, వారు తమ దేవునికి ప్రార్థన చేశారు. మూడవది, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశారో అప్పుడు దేవుడు వారికి సదుపాయములు కలుగు చేశాడు. దేర్ ప్రొవిజన్ బై గాడ్, దేవుని ద్వారా వారు పొందిన సదుపాయములు. మొట్టమొదట వారి సమస్య, రెండవది వారి యొక్క ప్రార్థన, సమస్య కొరకైన ప్రార్థన. మూడవది, ఆ సమస్య కొరకైన ప్రార్థన దేవుడు విని వారికి అనుగ్రహించిన సదుపాయములు, జవాబులు. నాలుగవది, ఎప్పుడైతే వారు దేవుని యొద్ద నుండి జవాబును పొందారో అప్పుడు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేర్ ప్రైజెస్, వారి స్తుతి. ఈ 4 విషయములను ఆధారం చేసుకొని ఈ కీర్తనలోని సంగతులను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఈ కీర్తనలో మనము మొదటి 8 వచనాలే చదివాము, కానీ ఈ కీర్తన అంతా కూడా మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనకున్న క్లుప్త సమయంలో ఈ కీర్తనను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదట 8 వచనములు. ఈ కీర్తనలో రాయబడిన మొదటి 8 వచనములలో ప్రత్యేకముగా 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగంలో వారు అరణ్యములో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు. ఎడారి జీవితం, అరణ్య జీవితం. అందుకనే ఈ భాగమునకు ఒక పేరు మనం పెట్టవచ్చు. ఏమిటంటే దే వర్ లాస్ట్ ఇన్ ద డెజర్ట్స్. వారు అరణ్యములో సరైన స్థలము లేకుండా తప్పిపోయిన స్థితిలో తిరుగులాడుతున్న స్థితిని గురించి మాట్లాడుతుంది ఈ మొదటి భాగం. అయితే దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించి వారిని రక్షించాడు. అరణ్యములో, ఎడారిలో తిరుగులాడుతున్న సందర్భంలో దేవుడు వారిని రక్షించాడు. కాబట్టి దేవుడు రక్షించగలడు. దేవుడు మరి ఎవరైతే తప్పిపోయి అరణ్యములో, ఎడారి జీవితములో నిలకడలేని స్థితిలో తిరుగులాడుతూ ఉన్నారో వారిని రక్షించగలడు. ఇశ్రాయేలు జీవితంలో ఇదెంతో వాస్తవం. గాడ్ సేవ్డ్ దోస్ హూ ఆర్ లాస్ట్ ఇన్ ద డెజర్ట్స్. దేవుడు రక్షించాడు ఎవరిని అంటే అరణ్యములో అటు ఇటు తిరుగులాడుతున్న తన ప్రజలను. రెండవ భాగంలో మనం చూస్తాం 10వ వచనం నుండి 16వ వచనం వరకు. ఒకవేళ మనము ఈ కీర్తనను ధ్యానం చేస్తే 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఇక్కడ వారు చాలా కష్టమైన చెరసాల స్థితి, బంధకములలో ఉన్నారు. ఆ మాటలు మనము చదువుతాం. 11వ వచనంలో బాధ చేతను, ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై అనే మాట. కాబట్టి వీరి యొక్క స్థితి ఏమిటి అంటే దే వర్ లాక్డ్ ఇన్ ద డంజన్. డంజన్ అనే మాట చెరసాల, నేలమాళిగా అనే మాట మనం చూస్తాం. చెరసాల, బంధకములు, కట్లు అనే మాట. వీరు చెరసాలలో, బంధకములలో, కట్లలో, ఇనప సంఖ్యలలో ఉంటున్న స్థితిలో ఉన్నప్పుడు వారి సమస్య అది. అప్పుడు దేవునికి వారు ప్రార్థన చేశారు. అయితే దేవుడు వారి ప్రార్థన విని వారికి సదుపాయములు కలిగించాడు. దానిని బట్టి వారు ప్రభువును స్తుతించారు. ఇది రెండవ భాగం. మూడవ భాగం మనం చూసినట్లయితే 17వ వచనం నుండి 22వ వచనం వరకు. ఈ సందర్భంలో వారి జీవితంలో అత్యంత కష్టమైన సమయం,
ఏమిటి అత్యంత కష్టమైన సమయం అంటే వారు మరణ ద్వారముల యొద్ద ఉన్నారు. దేవర్ ఆన్ ద డెత్ బెడ్స్. మరణ పడకల యొద్ద ఉన్నారు, మరణమునకు సమీపముగా ఉన్నారు. అటువంటి స్థితిలో అది వారి సమస్యగా ఉన్నప్పుడు వారు ప్రభువుకు ప్రార్థించారు. ప్రభు వారికి సదుపాయం కలుగు చేశాడు. ఆ తరువాత ప్రభువును వారు స్తుతించారు. 3 విషయములు మనం చూసాం. దే వర్ లాస్ట్ ఇన్ ద డెజర్ట్స్. వారు ఎడారిలో తప్పిపోయి తిరుగుతున్నారు, ప్రభు సహాయం చేశాడు. దే వర్ లాక్డ్ ఇన్ ద డంజన్. వారు అరణ్యములో లేక బంధకములలో, ఇనప కొలిమిలో లేక చెరసాల అనుభవములో ఉన్నారు. అటువంటి సమయంలో ప్రభు వారికి సహాయం చేశాడు. 3వది, దే వర్ లయింగ్ ఆన్ ద డెత్ బెడ్. వారు మరణ పడకల మీద ఉన్నారు, ప్రార్థన చేశారు, ప్రభు వారికి సహాయం చేశాడు. ఇప్పుడు 4వ మాట మనం చూస్తాం. 107వ కీర్తనలో 23వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూసినట్లయితే వారి యొక్క స్థితి ఏమిటి అంటే 23వ వచనం, ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయవారు. అలాగున 25వ వచనం, ఆయన సెలవేగా తుఫాను పుట్టెను, దాని తరంగంలో పైకెత్తాను. 26వ వచనం చివరిలో, శ్రమ చేత వారి ప్రాణము కరిగెను. 28, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. శ్రమలో ఉన్నారు, కష్టములో ఉన్నారు. కాబట్టి కష్టములో వారి సముద్రములో అటు ఇటు నిస్సహాయ స్థితిలో కొట్టుకుంటున్నారు. అటువంటి సమయంలో దేవునికి వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి తగిన సహాయమును అందించినట్లుగా మనము చూడగలం. కాబట్టి 4 విషయములు ఈ కీర్తనలో మనకు కనబడతాయి. వారు అరణ్యములో తప్పిపోయారు. దే వర్ లాస్ట్ ఇన్ ద డెజర్ట్. వారు ఇనప కట్లు బంధకములలో ఉన్నారు. దే వర్ లాక్డ్ ఇన్ ద డంజన్. వారు మరణ పడకల పైన పరుండి ఉన్నారు. దే వర్ లయింగ్ ఆన్ ద డెత్ బెడ్. 4వది, వారు ఎంతో కష్టముతో సముద్ర ప్రయాణములలో అటు ఇటు తిరుగుతున్నారు. దే వర్ లేబరింగ్ ఇన్ ద డీప్. ఎంత లోతైన సముద్రములో అటు ఇటు తిరుగుతున్నారు. అటువంటి సమయంలో ప్రభు వారి ప్రార్థనను విని జవాబును అనుగ్రహించినట్లుగా మనము చూడగలం. ఇప్పుడు ప్రతి భాగములో వారు సమస్య, వారి యొక్క ప్రార్థన, ప్రభు వారికి అనుగ్రహించిన సదుపాయం, వారు చేసిన స్తుతిని మనము ఈ సమయంలో చూసి ప్రభు ఎలాగూ వారికి సహాయం చేశాడు, ప్రభును వారు ఎలాగ స్తుతించారు ఆ విషయంలో మనం ధ్యానం చేసి అలాగే మనము కూడా ఈ ఉదయం ప్రభును స్తుతించి ఆరాధించుదాముగాక. మొట్టమొదట 107వ కీర్తన 4వ వచనం నుండి 9వ వచనం వరకు మొదటి భాగం. ఈ మొదటి భాగమును 4 విధములుగా మనము ధ్యానం చేస్తాం. వారి సమస్య ఏమిటి? వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం? వారి సమస్య ఏమిటి అంటే వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండరి. 4వ వచనంలో, నివాస పురమేదియు వారికి దొరకకపోయాను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను. కాబట్టి అరణ్యములో, ఎడారిలో, దారి లేని స్థితిలో, సరి అయిన మార్గము లేని పరిస్థితులలో, సరి అయిన సహవాసము లేని స్థితిలో, సరి అయిన విశ్రాంతి లేని స్థితిలో, వారు తినడానికి తిండి కూడా లేని స్థితిలో, బ్రతుకుతామన్న నిరీక్షణ లేని స్థితిలో, అటువంటి స్థితి వారి స్థితి. దిస్ వాస్ దేర్ ప్రాబ్లం. వాస్తవంగా ఇటువంటి సమస్య మన జీవితంలో కూడా కనబడుతుంది. సరైన దారి తెలియక, సరైన సహవాసము లేక, సరైన విశ్రాంతి లేక, సరైన సదుపాయము లేక, తినడానికి తిండి లేక ఉంటున్న స్థితి, నిరీక్షణ లేని జీవితం మానవుని జీవితం. ఇటువంటి స్థితిలో దేవుని ప్రజలకు దేవుడు ఉన్నాడు అని తాను రుజువు చేసుకున్నాడు. ఒకవేళ ఇటువంటి స్థితి నీ స్థితి అయితే నీకు సహాయం చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. 106వ కీర్తన 47వ వచనం నేను చదువుతాను. వారు చేసిన ప్రార్థన
యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్ని జనుల నుండి మమ్మను పోగు చేయము. వారు చెదరి ఉన్నారు. ఎడారిలో సరైన నివాసము లేక అటు ఇటు తిరుగులాడుతున్న స్థితిలో, చెదరని స్థితిలో ఉన్నప్పుడు వారి ప్రార్థన ఏమిటి అంటే, మమ్మను పోగు చేయము. దేర్ ప్రాబ్లమ్ వాస్ దే వర్ లాస్ట్ ఇన్ ద డెజర్ట్స్. దే డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిటేషన్, దే డోంట్ హ్యావ్ ఎనీ హోమ్ టు డ్వెల్. నివాసం ఉండటానికి సరైన ఆధారము లేని స్థితి. అటువంటి స్థితిలో ఇప్పుడు దేవుడు జ్ఞాపకం ఉంచాడు. వాస్తవమే, మన జీవితంలో కూడా కష్ట సమయంలో దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఎంతో కష్టమైన స్థితిలో ఉంది. ప్రపంచమంతా కరోనా వైరస్ ద్వారా బాధించబడుతుంది. మరణమునకు ప్రజలు సమీపంగా ఉన్నారు. దీనిని అరికట్టవలసిన స్థితి మరి ఎంతో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రాముఖ్యమైన సత్యం మనము జ్ఞాపకం చేసుకోవలసినది, కష్ట సమయంలో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా జవాబు ఇవ్వగలడు. దేర్ ప్రాబ్లమ్ వాస్ దే వర్ ఇన్ ద డెజర్ట్. ఎడారిలో దారి లేకుండా తిరుగుతున్నారు. నౌ దేర్ ప్రేయర్, వాట్ ఈస్ దేర్ ప్రేయర్? వారి ప్రార్థన ఏమిటో చూద్దాం రండి. 107వ కీర్తన 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఇది వారి ప్రార్థన. వారు కష్టకాలములో యెహోవాకు మొరపెట్టారు. ఈనాడు కష్టములో, నీ అవసరములో నీవు దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు. నీ ప్రార్థనకు జవాబునిచ్చి నీకు కావలసిన సదుపాయములను అనుగ్రహించగలడు. దే హ్యాడ్ ఏ ప్రాబ్లం అండ్ దే హ్యాడ్ ఏ ప్రేయర్. వారు ప్రార్థన కూడా చేశారు. మనం చదివాం 106వ కీర్తన 47వ వచనంలో వారు చేసిన ప్రార్థన ఏమిటి? మమ్మను పోగు చేయము, అన్ని జనుల నుండి మమ్మను పోగు చేయము, చెదిరిపోయిన స్థితిలో నుండి పోగు చేయము, విశ్రాంతి లేని స్థితిలో నుండి పోగు చేయము అని ప్రార్థన చేశారు. ఈ కీర్తనలో వారు మొరపెట్టిరి అనే మాట 4 సార్లు మనం చూస్తాం. అందుకని ఈ కీర్తనను మనము 4 భాగాలుగా మనము ధ్యానం చేస్తున్నాం. వారి అరణ్య స్థితి, అలాగే వారి యొక్క చెరసాల స్థితి, అలాగే వారి యొక్క మరణ పడక స్థితి, అలాగే లోతైన సముద్రములో వారు కొట్టులాడుతున్న స్థితి. ఈ 4 స్థితులలో కూడా వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించినట్లుగా మనము చూడగలం. దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చి చెదరిన వారిని పోగు చేసేవాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనములో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఈనాడు చెదిరిపోయిన అన్యజనులైన మన విషయంలో కూడా ప్రార్థించినప్పుడు ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను కొని 107వ కీర్తనలో వ్రాయబడిన మాట ఏమిటంటే, 107వ కీర్తన 6వ వచనములో ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించబడుట, డెలివరెన్స్, విమోచించబడుట, రిడమ్షన్. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలుగా మనము గమనించాలి. ఒక వ్యక్తి తన స్థితిలో నుండి విమోచించబడాలి అంటే అది ఉచితముగా జరగదు. ఎవరైనా ఒకరు దాని కొరకై క్రయము చెల్లించాలి. అయితే మన జీవితంలో ఎడారి స్థితిలో, తిరుగులాడుతున్న స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో, ప్రభువుకు దూరముగా ఉన్నప్పుడు, నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మన ప్రార్థన ఆలకించి
జవాబు ఇచ్చాడు. ఒకవేళ నీవు ఈరోజు ప్రార్థన చేయవచ్చు. ఈరోజు ప్రార్థన కొరకై ముందుగానే 2000 సంవత్సరాల క్రితం ఒక క్రయమును వెలను యేసుప్రభు వారు సిలువలో చెల్లించాడు. అందుకని వ్రాయబడిన మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, ప్రతి జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి దేవుని కొరకు మనుషులను కొనడం, పర్చేసింగ్, వెల ఇచ్చి ప్రజలను విడిపించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. యేసుప్రభు వారు ఈ కార్యం చేయడానికి దేవాతి దేవుడే, దేవుని కుమారుడైన యేసుప్రభు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి భూమి మీద 33.5 సంవత్సరములు జీవించి 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య చేసి తన జీవితంలో చివరి సమయంలో మానవుల పాపముల నిమిత్తమై మానవులకు బదులుగా మానవుల పాపములను తన శరీరము పైన వేసుకొని శిలువలో రక్తమును కార్చాడు. రక్తమును కార్చడం ద్వారా రక్తం ఇచ్చి మనుషులను కొన్నాడు. ఈనాడు మనకు కలిగిన విమోచన, విడుదల ఇది ఉచితము కాదు, వెల ఇచ్చి క్రయమిచ్చి చెల్లించబడినది. యేసుప్రభు వారే తన స్వరక్తమును కార్చి ఈ కార్యమును మన కొరకై చేశాడు. కాబట్టి మనము ఈ ఉదయకాలము గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, విమోచించబడిన ప్రజలు, వెల ద్వారా విమోచించబడిన వారు, క్రయమిచ్చి విడుదల చేయబడిన వారు, అరణ్య స్థితిలో, ఎడారి స్థితిలో, దిక్కులేక నివాసము లేక ఉంటున్న ప్రజలకు when they were in problem, when they prayed unto God, వారు సమస్యలు ఉన్నప్పుడు, వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, గాడ్ షోడ్ ఎ ప్రొవిజన్, ఒక సదుపాయంను ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ సదుపాయం అంటే, యేసు ప్రభువులో మనకు వెల ఇచ్చి కొనబడ్డాం, విమోచించబడ్డాం, యువతి కాలము మనం విడుదల చేయబడ్డాం. కాబట్టి నివాసము లేని ప్రజలకు నివాసము ఏర్పాటు చేయబడింది. 107వ కీర్తనలో 7వ వచనములో ఆ మాట మనం చదువుతాం. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఎవరైతే ప్రార్థన చేశారో, యేసుప్రభువా నేను పాపిని, నా పాపముల నుండి క్షమించుము, నీ రక్తముతో నా పాపములు కడుగు అని ఎవరైతే ప్రార్థన చేశారో, ప్రభువు వారి ప్రార్థనకు జవాబుగా నిరీక్షణ లేని వారికి నిరీక్షణ, నివాసము లేని వారికి నివాసము, దారి లేని వారికి దారి ఏర్పాటు చేశాడు. అందుకని 7వ వచనంలో ఆ మాట రాయబడింది, వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను అనే మాట. సో గాడ్ షోడ్ ఏ ప్రొవిజన్, దేవుడు చేయగలడు. అందుకనే వారి యొక్క ప్రతిస్పందన ఏమిటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రతిస్పందన, ఆయన కృపను బట్టి 8వ వచనంలో, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు దే ప్రైజ్డ్ గాడ్, ప్రభువును స్తుతించారు. దే హ్యాడ్ ఎ ప్రాబ్లం, వారికి సమస్య ఉంది. దే ప్రేడ్ అంటు గాడ్, ప్రభువుకు ప్రార్థన చేశారు. గాడ్ షోడ్ ఏ ప్రొవిజన్ అంటు దెమ్, నివాసం లేని వారికి నివాసము అనే సదుపాయం కలుగ చేశాడు. దారి లేని వారికి దారి చూపించాడు. చక్కని మార్గము గుండా వారి జీవిత ప్రయాణం నడిపించాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రభువును స్తుతించారు. ఇది మొదటి భాగం. when they were in desert, they were lost in desert, అరణ్యములో వారు తప్పిపోయారు, ప్రభు వారిని రక్షించాడు. రెండవ భాగం ఇప్పుడు మనం చూస్తాం. 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఇదే కీర్తనలో రెండవ భాగం మనం చూస్తాం. ఈ రెండవ భాగము కూడా ఈ 4 అంశములను ఆధారం చేసుకొని మనం చూస్తాం. ఏమిటి ఈ 4 అంశములు? దేర్ ప్రాబ్లం, వారి సమస్య ఏమిటి? దేర్ ప్రేయర్, వారి ప్రార్థన ఏమిటి? దేర్ ప్రొవిజన్, ప్రభు ఇచ్చిన సదుపాయం ఏమిటి? అండ్ దేర్ ప్రైజెస్, వారి స్తుతులు ఏమిటి? ఈ 4 విషయాలను 10వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తాం. 10వ వచనం నేను చదువుతాను. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగ చేసెను. వారు కూలి ఉండగా సహాయము చేయువాడు లేకపోయాను. ఈ మాటలు మనం గమనించాలి. దేవుని సహాయం అందిన తర్వాత అనేక సార్లు ఇశ్రాయేల్ ప్రజలు వారు చేసిన పని ఏమిటంటే దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించారు. కష్టము తీరిన తర్వాత, ఆపద తీరిన తర్వాత, సమస్య తీరిన తర్వాత మానవుడు ఇటువంటి స్థితిలోకి వెళుతున్నాడు. దేవుని సహాయం అందుతుంది. వారు సహాయం పొందిన తర్వాత మరలా దేవుని ఆజ్ఞను తృణీకరించిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వారు తృణీకరించారో దేవుడు వారిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? బంధకములలోనికి తీసుకువెళ్ళాడు. ఆ మాట అక్కడ మనం చదువుతున్నాం. 11వ వచనం, బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై. వాస్తవమే ఇశ్రాయేలు జీవితంలో వారు బబులోనుకు చెరగా తీసుకుని వెళ్ళబడ్డారు. బంధకంలోనికి వెళ్ళిపోయారు, ఇనప కట్లలోనికి వెళ్ళిపోయారు. ఇది వారి సమస్య. సహజంగా ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడే ప్రజలు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మరలా వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. 6వ వచనంలో మనం చూసాం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. మొదటి భాగంలో వారు కష్టంలో ఉన్నప్పుడు మొరపెట్టారు. ఇప్పుడు రెండవసారి కష్టంలో ఉన్నప్పుడు కూడా మొరపెడుతున్నారు. కష్టములో వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారికి జవాబిస్తున్నాడు. ఏమని జవాబిస్తున్నాడు? 13, 14 వచనముల్లో ప్రభు ఇచ్చే జవాబు ఏమిటో మనం చూస్తాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి ఆయన వారిని రప్పించెను. ఎంత చక్కని దేవుడు! అందుకని దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. 107వ కీర్తన మొదటి వచనం ఇలాగ ప్రారంభించబడుతుంది, యెహోవా దయాళుడు. గాడ్ ఈజ్ గుడ్. నీవు తప్పిపోయిన ప్రతిసారి, ఆపదలో ఉన్న ప్రతిసారి నీవు ప్రభువు ప్రార్థన చేస్తే హీ ఈజ్ గుడ్. ఆయన మంచివాడు. ఆయన నీకు జవాబిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. రెండవసారి వారు ఇనపకట్లలో ఉన్న సందర్భంలో ఇప్పుడు మరలా ప్రార్థన చేశారు. ఆ సందర్భంలో ప్రభు వారికి జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడు అంటే, వారు కట్లను తెంపివేసి, బబులోను దేశంలో వారు బంధకంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. కొన్నిసార్లు మనకు తెలుసు, నేల మాళిగా అంటే భూమిలో కందకంలాగా చేసి వాటిలో పెట్టేస్తారు. చీకటి, జైల్లో కూడా చీకటి ఉంటుంది, చెరసాలలో చీకటి ఉంటుంది, బంధకంలో చీకటి ఉంటుంది, బయట ప్రజలు ఎవరికి తెలియకుండా ఉన్న చీకటి ఉంటుంది. దేవుడు ఆ ప్రార్థన విని చీకటి స్థితిలో నుండి వారిని బయటకు తీసుకువచ్చాడు. చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. దేర్ ప్రొవిజన్. దే హ్యాడ్ ఎ ప్రాబ్లమ్, దే ప్రేడ్ అంటు గాడ్, గాడ్ షోడ్ ఏ ప్రొవిజన్ అంటు దెమ్. దేవుడు వారికి సదుపాయం కలుగు చేశాడు. కాబట్టి దేవుడు సదుపాయమును కలుగు చేయవాడు. అందుకనే యేసు వారి లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మాట మనం చదువుతాం. 18వ వచనం, 17వ వచనం కూడా, ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించలకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుప్రభువు వారి లోకంలో రావడంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం, చెరలో ఉన్నవారు, మరణములో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారిని విడుదల కలుగు చేయటకు. విడుదల ఉచితము కాదు, క్రయము చెల్లించవలసిన స్థితి. అందుకని యేసుప్రభువు తన ప్రాణమును మన కొరకై సిలువలో అర్పించి రక్తమును కార్చి క్రయము చెల్లించి విడుదల చేశాడు. వాస్తవ మానవుడు సాతాను చెరలో ఉన్నాడు.
సాతానుడు కలుగు చేసిన చీకటిలో ఉన్నాడు, అంధకారం, ఇంకెప్పటికీ వెలుగు చూడలేను అన్న స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న మానవుని యేసు ప్రభు వారు శిలువ ద్వారా విడుదల చేశాడు. అందుకని మీరు ఇప్పుడు పాట పాడుతున్నారు ఏమని? 107వ కీర్తన 15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకారములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కాబట్టి నరులకు దేవుడు చేయు ఆశ్చర్యకారములను బట్టి వారు స్తుతి చెల్లించారు, దేర్ ప్రైజెస్. 2 విషయాలు మనం చూశాం. వారు అరణ్యములో ఎడారిలో ఉన్నప్పుడు వారి సమస్యలో ప్రభు సహాయం చేశారు, ప్రభువును స్తుతించారు. రెండవది, వారు ఇనపకట్లు చెరసాలలో ఉన్నప్పుడు ప్రభువుకు ప్రార్థన చేశారు, ప్రభు విడిపించాడు, వారు ప్రభువును స్తుతించారు. మూడవ సందర్భం 17వ వచనం నుండి మనం చూడగలం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణద్వారములను సమీపించుదురు. మరణద్వారములు ఈనాడు మనము చూస్తున్నాం. ప్రజలు ప్రపంచంలో మరణద్వారము గుండా వెళుతున్నారు, మరణ పడకల పైన ఉన్నారు. కారణం ఏమిటి? ఇంతకుముందు ఎయిడ్స్ అనేది భయంకరమైన వ్యాధిగా పరిగణించారు. అయితే ఎయిడ్స్కు ఇప్పుడు మందు ఉంది, లేక పరిష్కారం ఉంది, లేక అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు అనే ఒక ప్రచారం అయితే ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది. ఈ వైరస్ మనిషి దగ్గర ఉంటేనే ప్రాణమునకు ముప్పు వస్తుంది. ఎంత ప్రమాదకరమైన స్థితి ప్రపంచం వెళ్తుంది. కారణం ఏంటి? ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు అలాంటి స్థితిలో ఉన్నారు. 17వ వచనం, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. ఈనాడు బుద్ధిహీనులు ఎవరు? బుద్ధిహీనులు దేవుని వాక్యంలో ఈ మాట మనం చదువుతాం. దేవుడు లేరు అని చెప్పేవారు బుద్ధిహీనులు, దేవుని ఎరుగని వారు, నిజమైన దేవుని గ్రహించలేని స్థితిలో ఉన్నవారు బాధ తెచ్చుకుందరు. కాబట్టి ఎందుకు వచ్చింది తెగులు ఈనాడు భూమి మీదకు? మానవులుగా మనం గ్రహించాలి. పాపము ఇటువంటి పర్యావసానములను కలిగిస్తుంది. పాపము వలన ఇటువంటి నష్టము మానవులకు జరుగుతుంది. అయితే ప్రతి సందర్భంలో మనం చూస్తున్నాం, వారు సమస్యలు ఉన్నారు, దే వర్ ఇన్ దేర్ ప్రాబ్లమ్స్, దే ప్రేడ్ అంటు గాడ్, ప్రార్థన చేశారు, గాడ్ షోడ్ ఏ ప్రొవిజన్, దేవుడు వారికి పరిష్కారం చూపించాడు, అండ్ దే ప్రైజ్ గాడ్, ప్రభువును వారు స్తుతించారు. ఇప్పుడు మరణ ద్వారముల గుండా వెళుతున్న మానవాళికి ఈ సమస్యను బట్టి ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుంది చూద్దాం. ఆ మాట కూడా 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్కు, వర్డ్, శబ్దం, దేవుడు, వాక్కు అయిన దేవుడు వారి దగ్గరకు వచ్చి తాకి స్వస్థపరిచాడు. ఈనాడు వాక్కు అయిన దేవుడు స్వస్థపరచగలడు. తన శక్తి ద్వారా, తన వాక్కు ద్వారా మానవులకు స్వస్థత ఇవ్వగలడు. వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వాక్కు అయిన దేవుడు ఏంటి? ఈరోజు మెడిసిన్ ఏంటి తెలుసా? దేవుని వాక్యమే మెడిసిన్. ఇఫ్ యు ప్రే అంటు గాడ్, గాడ్ విల్ హీల్ యూ. ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరచు యెహోవాను నేను చెప్పాడు. యెహోవా రాఫా, స్వస్థపరచువాడు. కాబట్టి దేశములో వ్యాధి నిర్మూలన చేయబడినట్లు దేవుడు మరి శాస్త్రజ్ఞులకు అలాగే డాక్టర్స్కు జ్ఞానం ఇచ్చి సరైన ఔషధములను కనిపెట్టి వారిని వాడుకొని దేవుడు స్వస్థత ఇవ్వగలడు. దేవుడు తానే నేరుగా స్వస్థపరచగలడు. అందుకని ఇక్కడ రాబడిన మాట, తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచి బాగు చేశాను. ఈనాడు ఈ ప్రాణాంతకమైన సమస్యకు మరి స్వస్థత ఉంది. దేవుడు చేయగలడి కార్యం.
అయితే చేయవలసిన పని ఏమిటి? వారు ఎలాగో ప్రార్థన చేశారో ఈనాడు దేశం అంతా కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా స్వస్థపరచగలడు. అప్పుడు వారు ఏం చేశారట? స్వస్థత పొందిన తర్వాత 21వ వచనం చూడండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కాబట్టి స్వస్థత పొందిన తర్వాత ప్రభువును స్తుతించి ఘనపరచవలసిన అవసరత. 3 విషయాలు ఈ ఉదయకాలం మనం చూసాం. మొట్టమొదట అరణ్యములో తప్పిపోయిన స్థితిలో ప్రభువు సహాయపడ్డాడు. బంధకములలో ఉన్న స్థితిలో, వారు కదలలేని స్థితిలో, చీకటిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారికి సహాయపడ్డాడు. 3వది, వారు మరణ పడకలపై ఉన్నప్పుడు, దేవర్ ఆన్ దేర్ డెత్ బెడ్స్, మరణ పడకల్లో ఉన్నారు, ప్రార్థన చేశారు, ప్రభు విన్నాడు, సహాయపడ్డాడు. నాడు అటువంటి సహాయమును మనకు ప్రభు అందించగలడు. ఇప్పుడు 4వ విషయము ఇదే కీర్తనలో మనం చూస్తాం. 23వ వచనం. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయవారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి. ఇది వారి సమస్య. ఏమిటి అంటే, దే వర్ టాస్డ్ అబౌట్, సఫర్ హై అండ్ లోస్. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు గుండా వెళ్ళారు. అటు ఇటు సముద్రంలో కొట్టబడిన స్థితిలో. వాస్తవమే, ఇది మన జీవితంలో కూడా అనేక సార్లు జీవితంలో ఒడిదుడుకుల మధ్య కొట్టబడుతున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో, ఇక నాకు సహాయం చేయవారు ఎవరు లేరు, ఈ సముద్రంలో నాకు సహాయం ఎవరు చేస్తారనుకుంటున్న సమయంలో దే ప్రేడ్ అంటు గాడ్. వారు దేవునికి ప్రార్థన చేసి 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. 27 చివరిలో, వారు ఎటు తోచక ఉండిరి. 28, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. శ్రమకు తాళలేక, ఈ కష్టము భరించలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వారి ప్రార్థనకు జవాబుగా సముద్రమును నిమ్మళపరిచాడు. మునిగిపోతున్నామనుకున్న స్థితిలో లేపాడు. ఓడిపోతున్నామనుకున్న స్థితిలో విజయం ఇచ్చాడు. భద్రత లేదు అనుకున్న స్థితిలో క్షేమమిచ్చాడు. నెమ్మది లేదనుకున్న స్థితిలో విశ్రాంతి, నెమ్మది ఇచ్చాడు. అందుకనే వారు ప్రభువును స్తుతించారు. 31వ వచనం చూడండి. 107వ కీర్తన 31వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యం. ఏంటి తెలుసా? నరులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యం ఏంటి తెలుసా? 29వ వచనం, ఆయన తుఫానును ఆపివేయగా, తుఫాను ఆగిపోయింది, దాని తరంగములు అణిగిపోయిను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. జీవితంలో ఇటువంటి కష్టాలు తగ్గిపోతే, ఆగిపోతే ఎంత సంతోషం, ఎంత ఆనందం. మానవుడు కోరుకునేది అయితే దేవుడు ఆ కార్యము చేయగలడు. ఇప్పుడు వారు ప్రభువును స్తుతించడం మొదలుపెట్టారు. 31వ వచనంలో 31, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 32, జన సమాజములో వారు ఆయనను ఘనపరచుదురుగాక, పెద్దల సభలలో ఆయనను కీర్తించుదురుగాక. కాబట్టి ప్రభువును స్తుతించారు. ఈ ఉదయకాలము 4 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాం. ఇశ్రాయేలు జీవితంలో జరిగిన సందర్భములు. డెజర్ట్ లైఫ్, అరణ్య ఎడారి జీవితం, డంజన్ లైఫ్, కష్ట సమయం లేక ఇనప కట్లు, బంధకములలో ఉన్న స్థితి, డెత్ బెడ్ లైఫ్, మరణ పడకల మీద ఉన్న స్థితిలో, అండ్ లేబరింగ్ ఇన్ ద డీప్, సముద్రములో తుఫాను మధ్య, తుఫాను చేత కొట్టుకుంటున్న స్థితిలో. అది వారి సమస్యలు. దే హ్యాడ్ ఏ ప్రాబ్లం, దే ప్రేడ్ అంటు గాడ్, ప్రభుకు ప్రార్థన చేశారు,
ప్రతి ప్రార్థనకు దేవుడు ఒక సదుపాయమును, ఏ ప్రొవిజన్, సదుపాయం కలుగు చేశాడు. ఆ తర్వాత వారు ప్రభువును స్తుతించారు. ఈ ఉదయకాలం ఈ అనుభవంలో మన జీవితంలో కూడా ప్రభు ద్వారా పొందిన మేళ్ళు, ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ మన ఎడారి స్థితిలో, నెమ్మది లేని స్థితిలో ప్రభు మనలను యేసు ప్రభువు యొక్క శిలువ రక్తము ద్వారా కొని విమోచించి విడుదల కలుగు చేశాడు. మరణ బంధకములు సాతాన కట్ల చేత ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు విడుదల కలుగు చేశాడు. మరణ పడకల మీద ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు విడుదల కలుగు చేశాడు. ఇంకా విడుదల కలుగు చేయగలడు. ఎటువంటి వ్యాధినైనా కూడా దేవుడు నయము చేయగలడు, స్వస్థపరచగలడు. అలాగే అటు ఇటు ఒడిదుడుకుల మధ్య కొట్టుకొని పోతున్నప్పుడు ప్రభువుకు ప్రార్థించినప్పుడు ప్రభువు సహాయపడగలడు. ప్రభు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభువును మనం స్తుతించి ఘనపరచుదము కాక. 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 8, 9 వచనములు చదువుకుంటాం. 107వ కీర్తన 8, 9 వచనములు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇటువంటి అనుభవంతో ప్రభువును మనము స్తుతించి ఆరాధించుదుముగాక. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని విన్నాము. దేవుని వాక్య ప్రకారము ప్రభు మనకు చేస్తూ వచ్చిన సహాయంను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఉంది. ప్రభువు అన్ని విధాలుగా సహాయం చేయగలవాడు. ఆయన సహాయకుడు. ఎట్ ద టైమ్ ఆఫ్ డిఫికల్టీస్, కష్ట సమయంలో గాడ్ విల్ గివ్ హిస్ ప్రొవిజన్. ఆయన తన సహాయమును మనకు చూపించగలడు, ఇవ్వగలడు. కాబట్టి ప్రభు చేసిన ఉపకారం బట్టి ఈ ఉదయకాలం మనం ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. మౌనంగా మీ మనసులో మీరున్న చోట ప్రభువును మీరు స్తుతించండి, ఆరాధించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ, యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ నామను బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మీ వాక్యము వినుటకై మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనములు. ఈ వీడియో లైవ్ ద్వారా అనేక మందిని మీరు దర్శిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. మాకు అనుగ్రహించిన సౌకర్యములను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎవరైతే మీ మాటలు విన్నారో వాక్యము హృదయంలో నిలిచి పనిచేయనట్లు సహాయం చేయండి. వారున్న స్థలంలో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, కరోనా వైరస్ ద్వారా ఎంతో తీవ్రమైన కలత మా దేశంలో అలాగే ప్రపంచంలో నిండుకొని ఉంది. ఏమి చేయాలో తెలియని స్థితిలో ప్రభుత్వములు ఎంతో ప్రయాసపడుతున్నాయి. ప్రజలు ఎంతో కష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మీరే కరుణించి సహాయపడి ఈ వ్యాధి బారి నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి విధమైన తెగుల నుండి తప్పించగల దేవుడవు, మా ప్రార్థన ఆలకించి ఆనాడు ఇశ్రాయేలుకు సహాయపడిన రీతిగా మాకు కూడా సహాయపడమని, చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయమని, ప్రజల హృదయంలో నిలిచినట్లు సహాయపడమని మీ రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకుని వస్తుంది. అంధకార శక్తులన్నీ విశ్వాసము ద్వారా యేసు ప్రభు నామములో బంధిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుంటాము. సార్వత్రిక సంఘమునకు ప్రభు ఇచ్చిన సంఘ వాగ్దానము పైన వ్రాయబడిన పాట, దేవా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అనే పాట పాడుకుంటాం. దేవా
మనుష్యులు ధన్యులు. దేవాని వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ధన్యులు ధన్యులు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. మనుష్యులు ధన్యులు. పాపమునకు జీతము మరణము, మరణ భయమునకు లోనయ్యుంటిని. పాపమునకు జీతము మరణము, మరణ భయమునకు లోనయ్యుంటిని. మరణ బలము గలవానిని సిలువలో క్రీస్తు చితుకద్రొక్కి. మరణ బలము గలవానిని సిలువలో క్రీస్తు చితుకద్రొక్కి. నన్ను విడిపించితివి, నన్ను విడిపించితివి. ధన్యులు ధన్యులు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. మనుష్యులు ధన్యులు. నా కృప నీకు చాలునంటివి, బలహీనతలలో బలపరచితివి. నా కృప నీకు చాలునంటివి, బలహీనతలలో బలపరచితివి. నన్ను బలపరచువాని యందే సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తమును చేయగలను అని చెప్పెను పౌలు. అని చెప్పెను పౌలు. ధన్యులు ధన్యులు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. మనుష్యులు ధన్యులు. దేవా నిన్ను ఎరిగిన వారు బలము కలిగి జీవించెదరు. దేవా నిన్ను ఎరిగిన వారు బలము కలిగి జీవించెదరు. అనేకులను బలపరతురు, నీ సాక్షులుగా జీవింతురు. అనేకులను బలపరతురు, నీ సాక్షులుగా జీవింతురు. మహిమ తెచ్చెదరు, మహిమ తెచ్చెదరు. ధన్యులు ధన్యులు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. మనుష్యులు ధన్యులు. బలహీనుడనైనా నన్ను బలపరచి గొప్ప కార్యములు చేయుచున్నావు. బలహీనుడనైనా నన్ను బలపరచి గొప్ప కార్యములను చేయుచున్నావు. నీదు ప్రేమకు ఏమివ్వగలను, అర్పించెదను ఆరాధనా. నీదు ప్రేమకు ఏమివ్వగలను, అర్పించెదను ఆరాధనా.
నిండు హృదయముతో నిండు హృదయముతో ధన్యులు ధన్యులు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు మనుషులు ధన్యులు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. అలయ కాపరుగెత్తెదరు సొమ్మసిల్లక సాగెదరు. అలయ కాపరుగెత్తెదరు సొమ్మసిల్లక సాగెదరు. పక్షిరాజు వలె పక్షిరాజు వలె ధన్యులు ధన్యులు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు మనుషులు ధన్యులు. దేవా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు 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 నీ వలన బలమునందు మనుషులు ధన్యులు మనుషులు ధన్యులు. యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనములు. మరలా ఒకసారి దేవుని వాక్యం మీదకు వచ్చుటకు ప్రభు మనకు అనుగ్రహించుతున్న ఈ శ్రేష్టమైన ఈ అవకాశమును బట్టి ప్రభువును స్తుతించి కనపరుస్తున్నాం. ఆరాధనలో ప్రభువు మనకు సహాయపడుతూ వచ్చాడు. ప్రభువును స్తుతించి ఆరాధించడం కొరకాయి. ప్రభువు ఆరాధనలకు యోగ్యుడు. ఆయన మానవులకు సహాయం చేసేవాడు. కాబట్టి ఆరాధనలో మనం చూసాం, ఎడారి ప్రదేశంలో ఉన్న వారిని, తప్పిపోయిన వారిని విడిపించాడు. అలాగే బంధకంలో ఉన్న వారికి విడుదల కలుగు చేయవాడు. మరణ పడకల పైన ఉన్న వారికి మరణం నుండి తప్పించేవాడు. సముద్రములో అగాధములలో ఎటువంటి జాడ తెలియక దారి తెలియక ఉన్నవారికి సహాయపడేవాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడం అనేది మానవుని జీవితంలో ఎంతో ప్రత్యేకమైన సమయం. ఒకవేళ ఈ లోకంలో మనము ఇతరులను పొగడవచ్చు. అయితే మరలా మనం పొగిడినందుకు తిరుగు సరైన సహాయం అయితే అందదు. కానీ దేవునిని మనము ఎంతగా పొగడుతాము, దేవుని ఎంత ఆరాధిస్తామో, దేవునిని ఎంతగా ఘనపరుస్తామో దేవుడు మానవులకు మరలా అంతగా సహాయము చేయగలడు. అది దేవుని వాక్యములో మనము చూడగలం. 2వ భాగములో మనము దేవుని వాక్యంలో నుండి ధ్యానము, ఈ అధ్యాయమంతా లేక కీర్తనంతా కూడా మనం ధ్యానం చేస్తాం. మొదటి వచనం మాత్రమే మనం చదువుకుంటాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అలాగే 15, 16 వచనములు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ప్రభు సహాయం కొరకాయ ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడున్న చోటై తలలు వంచి లేక మోకరించి మీ తలల పైన ముసుగు వేసుకుని సహోదరులైతే ప్రార్థన ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ,
మహోన్నతుడమైన మా దేవ, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నా. ఈ దినము మాకెంతో ప్రత్యేకమైన దినం. మహోన్నతుడైన దేవునిని గణపరచుటకు, మహోన్నతుడైన దేవునిని ఆరాధించుటకు, మహోన్నతుడైన దేవుని గురించి మేము మాట్లాడుటకు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి వందనములు. ఈ సమయము మా కొరకై దీవించుము. ఎంతమంది ప్రజలు మీ వాక్యం వింటున్నారు తండ్రి, ఈ వాక్యమును హృదయంలో పనిచేయటకు సహాయం చేయండి. శత్రువు ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి తండ్రి. వాక్యం బోధించడంలో మీ దాసునికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అంధకార శక్తులండి విశ్వాసము ద్వారా యేసు ప్రభు నామములో బంధిస్తున్నా. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను వింటున్న శ్రోతలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 91వ కీర్తన మనం చదివాం. చాలా చక్కని కీర్తన. మానవుని జీవితంలో ఉన్న అపాయములు, డేంజర్స్ ఇన్ లైఫ్, మానవుని జీవితంలో ఉన్న అపాయములను గురించి వ్రాయబడిన కీర్తన. 90వ కీర్తన మనం చూసినట్లయితే ఈ కీర్తనలో డిఫికల్టీస్ ఆఫ్ లైఫ్, మానవుని జీవితంలో ఉన్న కష్టములు ఏమిటో ఆ కీర్తనలు మనకు అర్థమవుతాయి. కాబట్టి 90వ కీర్తన దైవ సేవకుడైన మోషే వ్రాసాడు అని బైబిల్ పండితులు చెప్తుంటారు. కాబట్టి 90వ కీర్తన డిఫికల్టీస్ ఆఫ్ లైఫ్, మానవుని జీవితంలో ఉన్న కష్ట పరిస్థితుల గురించి మాట్లాడుతుంటే 91వ కీర్తన డేంజర్స్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఉన్న అపాయములను గురించి ఈ కీర్తన మాట్లాడుతుంది. ఎన్నో హెచ్చరికలు ఈ కీర్తనలో మనం చూస్తాం. మానవుని జీవితంలో ఉన్న అపాయములు ఏమిటి అనేది మనం చూస్తాం. ఒకవేళ 3వ వచనము మనం చదివితే, వేటకాని ఉరి, నాశనకరమైన తెగులు. 5వ వచనములో రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము. 6వ వచనం చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగము. ఈ విధముగా మానవుని జీవితంలో ఎన్నో అపాయములు కనబడుతున్నాయి. అయితే కీర్తనాకారుడు ఈ కీర్తనను ఇలాగూ ప్రారంభిస్తున్నాడు. 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని. ఇన్ని అపాయములు మానవుని జీవితంలో ఉంటున్నాయి. కానీ ప్రతి మానవుడు ఈనాడు తాను చేయవలసిన పని మహోన్నతుడైన దేవుని చాటు, మహోన్నతుడైన దేవుని నీడలోనికి రావలసిన అవసరత ఉంది. బికాస్ దెర్ ఈజ్ ఎ డేంజర్, దెర్ ఆర్ డేంజర్స్ ఇన్ లైఫ్. అపాయం ఉంది, అపాయములు ఉంటున్నాయి. ఈ అపాయముల నుండి తప్పించుటకు శక్తి గలవారు ఎవరున్నారు భూమి మీద అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే దీనికి జవాబు దేవుడే. అందుకనే కీర్తనకారుడు చక్కని ప్రారంభం చేశాడు. మహోన్నతుడైన దేవుడు, మోస్ట్ హై గాడ్, దేవుడు మహోన్నతుడు, ఉన్నతమైన వాడు అని కీర్తనకారుడు సంబోధిస్తున్నాడు. మానవులందరికంటే ఉన్నతమైన వాడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు సమస్తము కంటే ఉన్నతమైన వాడు, సమస్తమునకు పైగా ఉన్నవాడు. అటువంటి దేవుని నీడకు రావడం అనేది, అలాగే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్, గాడ్ ఈజ్ ఆల్మైటీ, సర్వశక్తుడు. సర్వశక్తుడైన దేవుని చెంతకు, మహోన్నతుడైన దేవుని చెంతకు మానవుడు రావలసిన అవసరత ఉంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ ఉదయకాలం అటువంటి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మానవునికి లభించే జాగ్రత్త, లేక దేవుడు మానవునికి ఇచ్చే జాగ్రత్తలు ఏమిటి అవి మనం చూస్తాం. ఈ 91వ కీర్తనలో దేవుడు మానవుల విషయంలో కలిగి ఉన్న జాగ్రత్తలు ఏమిటి,
గాడ్స్ కేర్ టువర్డ్స్ మ్యాన్ కైండ్. మానవుల విషయంలో దేవుని యొక్క జాగ్రత్త. చక్కని మాటలు కీర్తనలో కీర్తనాకారుడు వ్రాస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. మొదటి 2 వచనములలో ఒకవేళ 5 విధాలుగా ఈ కీర్తన మనము ధ్యానం చేయవచ్చు. 5 విషయాలు మనము చూడవచ్చు. మొదటి 2 వచనములలో దేవుని యొక్క జాగ్రత్త మానవుని విషయంలో ఎలా ఉందంటే ఆశ్రయము. కాబట్టి మానవుడికి దేవుడు ఆశ్రయము. మానవుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. ఆపదలో, అపాయములలో ఆశ్రయము. కాబట్టి దేవుడు మానవునికి ఆశ్రయం ఇచ్చేవాడు. ఎండ ఎక్కువగా ఉంటే నీడ దగ్గరికి వెళ్తాం. ఆ నీడ మనకు ఆశ్రయం కల్పిస్తుంది. అప్పుడు ఎండ నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఎండ నుండి కలిగే అపాయము నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. మానవుని జీవితంలో ఉన్న అపాయములను తప్పించుకోవడానికి మహోన్నతుడైన దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, సర్వశక్తుడైన దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనేది ఈ కీర్తనలో మనము చూడవచ్చు. మొట్టమొదట ప్లేస్ ఆఫ్ షెల్టర్. గాడ్ గివ్స్ షెల్టర్. ఆశ్రయం ఇస్తాడు దేవుడు. ఎలాగూ ఈ ఆశ్రయం ఇస్తాడు? కీర్తనాకారుడు చెప్తున్నాడు 2వ వచనంలో, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హి ఈజ్ మై షెల్టర్. ఈ లోకంలో ఎన్నో ఆశ్రయములు ఉన్నాయి. మనం చూస్తాం, చిన్నపిల్లలకు ఆశ్రయములు, వృద్ధులకు ఆశ్రయములు, లేక ప్రయాణికులకు ఆశ్రయము, ఎన్నో ఆశ్రయములు చూస్తాం. ఈనాడు వ్యాధుల బారిన పడిన వారిని కూడా ఆశ్రయం ఇచ్చే స్థలాలు. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ షెల్టర్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ప్రాముఖ్యమైన ఆశ్రయము మానవునికి దేవుని యొద్ద నుంచి అందుతుంది. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము. ఎటువంటి పరిస్థితుల్లో ఆశ్రయము అంటే ఎన్నో అపాయములు మానవుని చుట్టూ ఉన్నాయి. 3వ వచనంలో వేటకాని ఉరి, నాశనకరమైన తెగులు. కాబట్టి వేటగాడు ఒక జంతువును వేటాడేటప్పుడు దానికి సంబంధించిన పథకము వేసి దాన్ని పట్టుకోవడానికి కావలసిన ఉరి లేక పట్టుకోవడానికి మార్గము ఎంచుకుంటాడు. సాతానుడు కూడా ఈనాడు మానవుని జీవితంలో ఎన్నో విధములుగా మానవుని జీవితమును పాడు చేయటానికి వేటకాని ఉరి వలె ఎన్నో అపాయములు పని ఉంటున్నాడు. అయితే మానవునికి ఆశ్రయం ఏమిటంటే మహోన్నతుడైన దేవుడు. ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ షెల్టర్. దేవుడు మానవునికి ఆశ్రయస్థానము. అలాగే 3వ వచనములో నాశనకరమైన తెగులు. నాశనకరమైన తెగులు. ఈనాడు మనము చూస్తున్నాం, ప్రపంచమంతా కూడా ఈ తెగులు ద్వారా వణికిపోతుంది. భయపడుతున్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి? మానవులను నాశనం చేస్తుంది. ప్రక్కన కూర్చోడానికి లేదు, మాట్లాడటానికి లేదు, కలిసి తిరగడానికి లేదు. అందుకని ప్రభుత్వం కూడా చక్కని నిర్ణయం తీసుకుంది. 12 గంటల పాటు ఆల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నిషేధించబడ్డాయి. తద్వారా ఈ వైరస్ను అరికట్టాలని ప్రభుత్వం యొక్క భావన. చాలా మంచి ఏర్పాటు. అయితే మనము చరిత్ర గమనించినట్లయితే గత 400 సంవత్సరములు మనము చూసినట్లయితే ఈనాడు వాట్సాప్లో లేక ఫేస్బుక్లో
లేక ఎన్నో వీడియోస్ ద్వారా మనము ఈ ఎనాలిసిస్, ఈ చరిత్రను యొక్క ఎనాలిసిస్ మనం చూసినట్లయితే 1720వ సంవత్సరంలో మానవాళి లేక ఈ ప్రపంచం ప్లేగు వ్యాధి ద్వారా బాధించబడింది. ఎంతోమంది చనిపోయారు, లక్షల మంది చనిపోయారు ప్లేగు వ్యాధి ద్వారా. 100 సంవత్సరముల తరువాత, అనగా 1820వ సంవత్సరం ఆ ప్రాంతంలో మరలా ఒక భయంకరమైన వ్యాధి, కలరా వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ద్వారా, కలరా వ్యాధి ద్వారా లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఆ తర్వాత 1920 సంవత్సరం, అనగా 100 సంవత్సరముల తర్వాత మరలా మనము చరిత్ర చూస్తే ఎంతో భయంకరమైన ఫ్లూ వ్యాధి, స్పానిష్ ఫ్లూ అంటారు, ఆ వ్యాధి రావడం, అనేక మంది చనిపోవడం మనం చూస్తూ వచ్చాం. చరిత్ర చెప్తుంది. ఈనాడు మనం జీవిస్తున్న 2020 సంవత్సరం 2020, ఈ సంవత్సరానికి దాదాపు మళ్ళా 100 సంవత్సరముల తరువాత కరోనా వైరస్ మరలా 100 సంవత్సరాల తర్వాత ఎంతో భయంకరమైన వ్యాధి భూమి మీదకి వచ్చింది. ఈ వ్యాధి మనుషులను భయపెడుతుంది. మరణము ఈ వ్యాధి ద్వారా వస్తుందన్న భయము మానవుల్లో ఉంది. అయితే నాశనకరమైన తెగులు ఉన్నప్పుడు హూ ఇస్ ద షెల్టర్? ఆశ్రయం ఎవరు? ఎవరు సహాయం చేయగలరు? ఓన్లీ గాడ్ కెన్ హెల్ప్ అస్. దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. అంతనే కీర్తనకారుడు రాస్తున్నాడు, మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవుడు మహోన్నతుడు, ద మోస్ట్ హై గాడ్. దేవుడు సర్వశక్తుడు, ద ఆల్మైటీ గాడ్. అటువంటి దేవుడు, అటువంటి దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆశ్రయము లభిస్తుంది. గాడ్ క్యాన్ ప్రొవైడ్ షెల్టర్. రెండవది 3వ వచనంలో మనము చూస్తాం. 3వ వచనంలో, వేట కాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును అనే మాట. అలాగే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏం తెలియజేస్తుంది ఈ మాటలు? ఈ మాటలు మనకు దేవుని యొక్క వాగ్దానమును గురించి మాట్లాడుతున్నాయి. గాడ్స్ ప్రామిస్, ద ప్రామిస్ ఆఫ్ డెలివరెన్స్. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నుండి, సాతాను తీసుకొచ్చిన ఈ ఉచ్చు నుండి, ఈ నాశనకరమైన తెగులు నుండి దేవుడు విడుదల చేయగలడు. దెర్ ఇస్ ఎ ప్రామిస్ ఫర్ అస్. 2 విషయములు ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. మొదటి 2 వచనములలో గాడ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ షెల్టర్. దేవుడు మానవులకు ఆశ్రయం. 3వ వచనములో ద ప్రామిస్ ఆఫ్ డెలివరెన్స్. విడుదల చేయుటకు వాగ్దానం ముందుగానే ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే ఆయనకు మొరపెడతారో, ప్రార్థన చేస్తారో, ప్రభు సహాయం కోరుతారో, ఈనాడు సంఘములుగా, వ్యక్తులుగా ఈ భయంకరమైన తెగుల నుండి విడుదల పొందుట కొరకైనా ప్రార్థన సమూహముగా చేసినప్పుడు, నీ ఇంట్లో నువ్వు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు, లేక నీ కుటుంబంగా నువ్వు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు, నీ సంఘముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, సార్వత్రిక సంఘముగా ప్రార్థన చేసినప్పుడు, గాడ్ విల్ డెలివర్ యూ. గాడ్ విల్ డెలివర్ ద మ్యాన్కైండ్ ఫ్రమ్ దిస్ పెస్టిలెన్స్. ఆశ్చర్యకరమైన తెగుల నుండి దేవుడు కాపాడగలడు. 3వ మాట మనం చూద్దాం. 3వ మాట 4వ వచనంలో ఆ మాట, చక్కని మాట వ్రాయబడింది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఎప్పుడైతే మహోన్నతుడైన దేవుని యొద్దకు మనం ఆశ్రయము కొరకై వెళ్తామో, ఆయన వాగ్దానం ఉంది, రక్షిస్తాడు అని.
విశ్వాసముతో మనం ఈ కార్యం చేసినప్పుడు ఏమి జరుగుతుందట? తన రెక్కలతో నిన్ను కప్పి ఆశ్రయమిస్తాడు. దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో ఆశ్రయమిస్తుందో, ఆశ్రయం. కాబట్టి కోడి రెక్కల క్రింద కోడి పిల్లలకు ఆశ్రయం వచ్చినప్పుడు ఆ కోడి పిల్లలకు ప్రతి విధమైన ప్రమాదముల నుండి భద్రత, సంరక్షణ, ఆశ్రయము కోడి రెక్కల క్రింద దొరుకుతుంది. కాబట్టి దేవుడు అటువంటి ఆశ్రయము, ఒక చెట్టు నీడే మనకు అంత ఆశ్రయం ఇచ్చి అలసట తీరిస్తే, ప్రమాదకరమైన వ్యాధుల నుండి, నాశనకరమైన తెగుల నుండి దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నాశనకరమైన తెగుల నుండి నిన్ను రక్షిస్తాను అని. అందుకని ఆయన మనం రక్షించగల సమర్థుడు అని మనం నమ్మాలి. అప్పుడేమొస్తుందంటే జీవితంలో నెమ్మది. ఎలాంటి నెమ్మదట? ఆశ్రయం కలుగుతుంది. ఆయన మనల్ని కప్పుతాడు. ఆయన మనకు సత్యముగా, కేడమును, డాలుగా ఉండి ప్రతి విధమైన భయము నుండి తప్పించి, పగటి వేళ కలుగు ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను భయపడకుండా నెమ్మదిని, అభయమును ప్రవహిస్తున్నాడు. ఇది ఎలాగో లభిస్తుంది అంటే బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. అందుకని ఈ మాట మనం ఇలాగో ఆలోచన చేయవచ్చు. పీస్ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారా జీవితంలో నెమ్మది, సమాధానము, శాంతి లభిస్తుంది. మహోన్నతుడైన దేవుడిని ఆశ్రయించినప్పుడు, మహోన్నతుడైన దేవుని నీవు ఆశ్రయించినప్పుడు, మహోన్నతుడైన దేవుని చెంతకు నీవు వచ్చినప్పుడు, దెర్ ఇస్ ఎ పీస్ త్రూ ఫెయిత్. విశ్వసించు, దేవుని పైన ఆధారపడు. దేవుని యందు విశ్వాసము నీ జీవితంలో నెమ్మది కలిగిస్తుంది. 7వ వచనం నుండి 14వ వచనం వరకు చాలా చక్కని మాటలు మనం చూస్తాం. నేను చదువుతాను. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ కనులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏం తెలియస్తుంది మాటలు? దేవుని యొక్క భద్రత. ఎట్ ద టైమ్ ఆఫ్ డేంజర్, ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్వర్సిటీ, అపాయ సమయములో, కష్ట సమయములో, వ్యతిరేక పరిస్థితులలో అపాయం వచ్చినప్పుడు యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. కాబట్టి అపాయం నీకు రాదు. ప్రొటెక్షన్ డ్యూరింగ్ అడ్వర్సిటీ. ఇది 4వ మాట మనం చూస్తున్నాం. 4 విషయాలు ఈ కీర్తనలో మనం చూసాం. మొట్టమొదట దేవుడు మనకు ఆశ్రయం. గాడ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ షెల్టర్. దేవుడే మనకు నివాస స్థలం, ఆశ్రయం. అటువంటి దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రామిస్ ఆఫ్ డెలివరెన్స్, విడుదల కొరకై వాగ్దానం. నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అటువంటి గొప్ప వాగ్దానము మనకుంది. 3వది, ఈ వాగ్దానమును చేపట్టుట ద్వారా నీ జీవితంలో నెమ్మది, శాంతి, విశ్రాంతిని పొందగలవు. పీస్ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారా ఈ నెమ్మది నీకు లభిస్తుంది. 4వది 7 నుండి 14 వచనం మనం చూసినట్లయితే ప్రొటెక్షన్ డ్యూరింగ్ అడ్వర్సిటీ. వ్యతిరేక పరిస్థితులలో, మానవుని జీవితంలో ఉన్న వ్యతిరేక పరిస్థితులు, అనానుకూలమైన పరిస్థితులు, వీటన్నిటిలో దేవుని భద్రత నీకుంది. ఏం చేస్తాడట ప్రభు? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. 11వ వచనం,
ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుని దూతలు దేవుని బిడ్డలను కాపాడుతారు. దేవుని దూతలు ఈనాడు ప్రజలను కాపాడుతున్నారు ప్రమాదముల నుండి, అలాగే అపాయముల నుండి, తెగులు నుండి. దేవుని భద్రత, దర్ ఇస్ ఎ ప్రొటెక్షన్ డ్యూరింగ్ అడ్వర్సిటీ. వ్యతిరేకమైన పరిస్థితుల్లో, అనానుకూలమైన పరిస్థితుల్లో దేవుడు నీకు భద్రత ఇవ్వగలడు. ఈ మాట మనము విశ్వసించాలి. 5వ విషయాన్ని మనము చూస్తాం. 15వ వచనం నుండి 16వ వచనం మనం చూసినట్లయితే, అతడు నాకు మొరపెట్టగా. ఎవరు అతడు? 14వ వచనంలో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ యు బిలీవ్ గాడ్, గాడ్ విల్ హెల్ప్ యూ. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ డ్యూరింగ్ అడ్వర్సిటీ. ప్రతి విధమైన కష్ట పరిస్థితులలో, ప్రతి విధమైన అనానుకూల పరిస్థితుల్లో దేవుడికి సహాయం చేయగలడు. ఈనాడు ప్రపంచము ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా వెళుతున్న ఈ తరుణంలో గాడ్ కెన్ హెల్ప్ అస్. వీ హ్యావ్ టు బిలీవ్ గాడ్. అతడు నా నామమును ఎరిగిన వాడు. దేవుని నామమును ఎరిగినట్లయితే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. అందుకొరకు యేసు వారి లోకంలోనికి మానవుడిగా వచ్చాడు. దేవుడే మానవుడిగా భూమి మీదకు వచ్చి మానవులకు కావలసిన ఆత్మరక్షణనివ్వడానికి వచ్చాడు. ఇఫ్ యు నో హిమ్ యు విల్ బి సేవ్డ్. ఇఫ్ యు నో హిమ్ యు విల్ బి సేవ్డ్ ఫ్రమ్ హెల్. నాట్ ఓన్లీ ఫ్రమ్ హెల్, యు విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ఆల్ డిసీజెస్. ప్రతి విధమైన రోగము నుండి కూడా ప్రభువుని రక్షించగలడు. ఎంత ఆధిక్యత దేవునిని ఎరుగుట ద్వారా మానవులకు లభిస్తుంది అన్న ఈ సత్యం మనకు తెలియడం అనేది ఆధిక్యత. ఈ లోకములో చాలామందికి సమాచారం లేకుండా నష్టపోయేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వం ఏదైనా చేస్తుందన్న సమాచారం లేకుండా నష్టపోయే పరిస్థితులు మానవులకు, గమనిక లేకుండా, చూసుకోకుండా, పిల్లలైతే పరీక్ష డేట్లు తెలుసుకోకుండా పరీక్షలకు హాజరు కాలేని స్థితి ఉంటుంది. అయితే దేవుడి లాగు చేయగలడు అని తెలియకుండా నశించిపోయే మానవులు ఎంతోమంది భూలోకంలో ఉన్నారు. అయితే ఈనాడు చక్కని అవకాశం మనకు ఇవ్వబడుతుంది దేవుని గురించి తెలుసుకున్నట్టు. ఇఫ్ యు నో హిమ్ యు విల్ బి సేవ్డ్. ఆయన ఎరిగినట్లయితే నువ్వు రక్షించబడతావు. యు విల్ బి సేవ్డ్ ఫ్రమ్ హెల్. నరకము నుండి రక్షించబడతావు. యు విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ఆల్ డిసీజెస్. ప్రతి విధమైన వ్యాధి నుండి నువ్వు రక్షించబడతావు. దేవుడు తప్పకుండా అలాగూ చేయగలడు. 15వ వచనంలో ఆ మాట, చక్కని మాట, 91వ కీర్తన 15వ వచనంలో రాయబడింది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ప్రభు చెప్తున్నాడు, నేను చేస్తాను ఇది. అతడు నాకు మొర్రపెట్టాడు కాబట్టి నేను జవాబిస్తాను, ఉత్తరమిస్తాను. అతడు నాకు మొరపెట్టాడు కాబట్టి అతని శ్రమలో నేను తోడుగా ఉంటాను. అతడు నాకు మొరపెట్టాడు కాబట్టి అతన్ని విడిపిస్తాను. అంతేకాదు, గొప్ప చేస్తాను, ఘనపరుస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను. గాడ్ విల్ గివ్ అస్ లాంగ్ లైఫ్. దేవుడు చేయగలడు. అయితే నాడు కావాల్సింది మొరపెట్టుట, ప్రార్థన చేయుట. అందుకనే ఈ భయంకరమైన పరిస్థితుల కొరకాయి, ప్రపంచంలో జరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితుల కొరకాయి ఈనాడు ప్రార్థన చేయాలి. ఇఫ్ యు ప్రే యు విల్ గెట్ హీలింగ్. ఇఫ్ యు ప్రే యు విల్ బి సేవ్డ్ ఫ్రమ్ హెల్ ఫైర్. ఇఫ్ యు ప్రే యు విల్ బి మెడికేటెడ్ బై గాడ్స్ వర్డ్.
దేవుని వాక్యము ద్వారా ఆ మందు నీకు లభిస్తుంది. ఎంత చక్కని అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి నాడు ఈ కృప మనమందరము పొందుదుముగాక, ఈ లోకము పొందుదునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఇటువంటి కృపలోనికి వచ్చుదురుగాక. చివరిగా ఈ మాట నేను చదివి ముగిస్తాను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఒక ప్రార్థన ద్వారా లాంగ్ లైఫ్ దేవుడిస్తాడు, రక్షణ లభిస్తుంది. ప్రభు ఇటువంటి సహాయము మనకందరికీ దయచేసి ప్రస్తుతము ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ విపత్కరమైన పరిస్థితి నుండి ప్రభు మనల్ని తప్పించునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలోనే మీరు ఎక్కడైనా ఈ మాటలు వింటున్నప్పుడు మీరున్న స్థలంలో కళ్ళు మూసుకొని మౌనముగా మీ హృదయములలో నేను చేస్తున్న ప్రార్థనతో ఏకీభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు మానవుని జీవితంలో వచ్చు ప్రతి అపాయకరమైన పరిస్థితి నుండి తప్పించగలడు. అటువంటి ఆశ్రయము మాకు భూమి మీద ఉంది అని మీరు మీ వాక్యంలో తెలియజేసినందుకు వందనములు. ఎ ప్లేస్ ఆఫ్ షెల్టర్, మీ ద్వారా మాకు ఆశ్రయం లభిస్తుంది. దర్ ఇస్ ఎ ప్రామిస్ ఫర్ అస్. అంత చక్కని వాగ్దానము ప్రభువా మీరు మాకు ఇచ్చారు. అండ్ దెర్ ఇస్ ఎ డెలివరెన్స్ ఫర్ అస్, మాకు విడుదల ఇస్తానని చెప్పారు. గ్రేట్ ప్రొటెక్షన్ ఫర్ అస్, మాకెంతో భద్రత ఉంది మీలో. ఇంత గొప్ప భద్రత మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప దేవుని ఈ లోకంలో కలిగి జీవించడం కొరకాయ మాకు అనుగ్రహించుతున్న ఈ అవకాశమును బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. మీ ద్వారా భద్రపరచబడటకై ప్రిజర్వేషన్ బై గాడ్, భూమి మీద దేవుని ద్వారా భద్రత, నా రక్షణ చూపిస్తాను, నేను సహాయం చేస్తాను, నేను ఆశ్రయం కల్పిస్తాను, శ్రమలో తోడే ఉంటాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానని చెప్పిన మీ మాటలను బట్టి మీకు వందనము చెల్లిస్తున్నాను. ఈనాడు ప్రపంచంలో ఉన్న ఈ బాధాకరమైన పరిస్థితుల గుండా ఎవరైతే వెళుతున్నారో మీరే కనికరించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచు యెహోవాను నేనే చెప్పారు. డాక్టర్స్ ఎంతో ప్రయాసపడుతున్నారు, శాస్త్రజ్ఞులు ఎంతో ప్రయాసపడుతున్నారు, ప్రభుత్వములు ఎంతగానో శ్రమించి తమ పరిధిలో ఉన్న మానవులకు భద్రత కల్పించడంలో ఎంతో ప్రయాసపడుతున్నారు. మీరు మా ప్రభుత్వాలను దీవించమని ప్రార్థన చేస్తున్నా. మా శాస్త్రజ్ఞులను మీరు దీవించండి, మా డాక్టర్స్ని మీరు దీవించండి, మా ప్రజలను మీరు భద్రపరచండి, ఈ శ్రమలో మీరు తోడుగా ఉండి నడిపించండి, ఈ నాశనకరమైన తెగులు నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. వీ హ్యావ్ ప్రిజర్వేషన్ ఫ్రమ్ యూ. ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ మీ రక్త ప్రోక్షణ క్రిందికి ప్రజలను తీసుకుని వస్తూ చెప్పబడిన మాటలకు నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి ప్రజలను మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. ఈ మాటలు ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకొనగోరినట్లయితే వనంతోప్ సెంటర్, ఉమారెడ్డి కుంట, ఎన్జిఓ కాలనీ మొదటి లైన్లో ఉన్న సియోను ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం దైవారాధన జరుగుతుంది. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వారములో మధ్యలో కూడా ప్రార్థనలు ఉన్నాయి. మీ కొరకు ప్రార్థించడం కొరకాయ దేవుని సేవకులు ఉన్నారు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు వచ్చి ఆత్మీయముగా మేలు పొందవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు మనవి చేస్తున్నాం.